ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరి మరొక పిడుగు లాంటి వార్త చెప్పారనుకోవాలి. మరి ఫార్మా దిగుమతుల పైన 100% సుంకాలు రేపు అక్టోబర్ 1వ తారీఖు నుంచి విధిస్తారంట. దాంతోపాటు ఇంకా హౌస్ హోల్డ్ ఐటమ్స్ కానీ, ఈ ఫర్నిచర్ ఐటమ్స్ కానీ వీటిపైన కూడా కొంచెం వివరాల్లోకి వెళ్తే సార్. ట్రంప్ ప్రపంచంలో అందరి దారి ఒకటైతే ట్రంప్ దారి మరొక దారి అని అనుకోవడానికి అవకాశం ఉంది. అనుకున్నట్టుగానే మరొక బాంబు కూడా వేశాడు. ఫార్మా ఉత్పత్తుల మీద 100% సుంకాలు పెంచుతాను అన్నాడు. కానీ ఏ ఫార్మా అనేది దాంట్లో ఒకటి విడదీసి చెప్పాడు. ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్స్ మీద పెంచుతానని చెప్పాడు. అలాగే అమెరికాలో తయారు చేసే బ్రాండెడ్ ఐటమ్స్ మీద పెంచను, విదేశాల నుంచి మన దేశానికి వచ్చేటువంటి ఐటమ్స్ మీద మాత్రమే పెంచుతానని చెప్పాడు. ఫార్చునేట్ అన్ఫార్చునేట్ మనకి ఏంటంటే భారతదేశం నుంచి ఎక్కువ శాతం మనం జనరిక్ మెడిసిన్స్ పంపిస్తున్నాం. జనరిక్ మెడిసిన్ అంటే ఒరిజినల్గా తయారు చేసినటువంటి దాన్ని, బ్రాండ్ కాదు ఇది. బ్రాండెడ్ మెడిసిన్ అంటే వేరు, జనరిక్ మెడిసిన్ అంటే వేరు. జనరిక్ మెడిసిన్ అంటే నేచురల్గా తయారు చేసిన ఫార్ములా ప్రకారం తయారు చేసిన దాన్ని జనరిక్ అంటారు. దాంట్లో కొన్ని ఏదైనా యాడ్ చేసి రకరకాలుగా అంటే ఒక ఇంకా ఇంకా ఎక్కువగా వేరే వాటికి కూడా ఉపయోగపడేటట్టు, ఒకే మంది ఇంకా వేరే రకాలుగా వేరే జబ్బులకు కూడా ఉపయోగపడేటట్టు చేస్తూ, దాంట్లో కొంచెం కలర్ కాంబినేషన్ వేరే చేస్తూ, రకరకాల దాని ప్యాకింగ్ డిఫరెంట్గా చేస్తూ దాన్ని ఏం చేస్తారంటే బ్రాండెడ్ కింద తయారు చేస్తారు. ఒక కంపెనీ తన బ్రాండ్ కింద మార్చుకుంటుంది. కానీ బేసిక్గా డ్రగ్ ఒకటే ఉంటుంది. ఆ బేసిక్ డ్రగ్నే మనం ఏమంటామంటే జనరిక్ మెడిసిన్ అంటాం. ఎక్కువ భాగం జనరిక్ మెడిసిన్ మనం పంపిస్తున్నాం ఇక్కడ నుంచి. ఈ జనరిక్ మెడిసిన్ ఏం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రాండెడ్ కింద మార్చుకుంటున్నారు. ఇక్కడి నుంచి మనం బల్క్గా పంపిస్తే ఒకేసారి చాలా పెద్ద ఎత్తున పంపిస్తాం, షిప్లలో పంపిస్తాం మనం. ఈ బల్క్ డ్రగ్ను వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్యాకెట్లో వాళ్ళు నింపేసుకొని వాళ్ళు దానికి బ్రాండ్ తయారు చేసుకొని వాళ్ళ బ్రాండ్ వేసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు వాళ్ళ రకంగా. కాబట్టి మనకి ఇప్పుడు వెళ్ళే దాంట్లో మ్యాక్సిమం పర్సెంటేజ్ అట్లాగే ఉంది. కొద్ది మంది మాత్రమే బ్రాండెడ్ ఐటమ్స్ అమ్ముతున్నారు. ఆ బ్రాండెడ్ ఐటమ్స్ వల్ల డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది. దాంతోపాటు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక అమెరికా మార్కెట్ మీద ఆధారపడకుండా ఇటు యూరోప్ కానీ అటు మిగతా కంట్రీస్ కానీ అన్ని కంట్రీస్తో సంప్రదింపులు జరగడం జరుగుతుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయడం జరుగుతుంది. ఒకసారి అమెరికా దెబ్బకొట్టిన తర్వాత వెంటనే మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఒకటి మన దగ్గర జిఎస్టీ తగ్గించడం. జిఎస్టీ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే లోకల్ మార్కెట్ పెరుగుతుంది బాగా. స్థానికంగా ఉపయోగించే వాళ్ళే ఎక్కువగా ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్థానికంగా ఎప్పుడైతే పెరుగుతుందో 1,40,000 మంది మన దేశంలో నివసిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం జనాభా లోపల అసలు ఇక్కడే అన్ని ఉపయోగించడం మొదలు పెడితే మనం ఏ దేశానికి ఏం పంపించాల్సిన అవసరం ఉండదు. అంత మ్యాక్సిమం ఇక్కడ ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జిఎస్టీ తగ్గించడం వల్ల డెఫినెట్గా రేట్లు తగ్గుతాయి. కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ ఉపయోగిస్తారనేది ఒకటి. రెండోది, వీలైనంత వరకు చుట్టుపక్కల ఉండే మొత్తం కంట్రీస్కి, మొత్తం ప్రపంచంలో ఉండే దేశాలన్నింటికి మనం ఒక్క అమెరికా మీదనే ఆధారపడకుండా వేరు వేరు దేశాలకు పంపడానికి మార్గాలు ఎంత ఉన్నాయని సుగమం కోసం అన్ని దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొని అన్ని దేశాల్లో కూడా మనం డ్రగ్స్ పంపించడం కానీ మిగతాది కానీ పంపించడం. ఎందుకంటే డ్రగ్స్ చాలా అవసరం, ఎసెన్షియల్. అన్ని చోట్ల తయారు కావు, ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ తయారు కాదు. ఎందుకంటే డ్రగ్స్ తయారు కావడంలో చిన్న సమస్యలు ఏమిటంటే డ్రగ్స్ నుంచి వెలువడేటువంటి రసాయన కాలుష్యాలు ఏవి ఉంటాయో వాటిని దాన్ని పంపడానికి మార్గాలు లేకపోతే సముద్రం లోపలికి వదిలిపెట్టడం కానీ, లేకపోతే దాన్ని అంతా కూడా క్లీన్ చేసేసి మళ్ళీ వేరే యంత్రాల ద్వారా క్లీన్ చేసేసి దానివల్ల ఏ రకమైన నష్టం లేకుండా ఎక్కడో భూమి లోపల దాన్ని పాతిపెట్టేట్లు ఏర్పాటు కానీ తడిచారు కానీ. ఇలా చేయాలంటే చిన్న చిన్న దేశాలకు సాధ్యం కాదు. చాలా పెద్ద దేశాల లోపల చాలా పెద్ద సముద్ర తీరం ఉండేటువంటి వాళ్ళకి ఇది సాధ్యం అవుతుంది. కాబట్టి చిన్న దేశాలన్నీ ఉత్పత్తుల మీద ఆధారపడతాయి, వేరే దేశాలను తెచ్చుకుంటాయి. అంటే వేరే దేశాలను తెచ్చుకుంటాయి కాబట్టి మన దేశం తెచ్చుకుంటే మనకు తక్కువ రేట్లో పడుతుంది. తర్వాత వాళ్ళకి వాళ్ళకి మధ్యలో సూర్యోదయ భావం కూడా ఉంటుంది. కాబట్టి వేరే దేశాలకు అన్నిటికీ పంపడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మన దేశం మీద పెద్దగా ఎఫెక్ట్ పడదు. కానీ ఇంకా అక్టోబర్ 1 నాడు రేపటి నుంచి ప్రారంభమవుతుందని టారిఫ్ ప్రారంభమవుతుంది. ఇవాళ్లే ఫార్మా సంబంధించినటువంటి ట్రేడ్ అవుతున్నటువంటి వాటి స్టాక్ మార్కెట్లో వాటి షేర్లు ఆల్రెడీ 4% పడిపోయినాయి. అంటే మన వాళ్ళు ఎలా ఉంటారంటే రేపు వస్తుంది, ఎప్పుడో ఎల్లుండి వస్తుందంటే ఇవాళనే దాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తారు. కొంత ఎఫెక్ట్ కంపల్సరీగా ఉంటుంది. కొద్దిగా ఇలాంటివి జరిగినప్పుడు కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కొంతకాలం మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉంటాయి బలంగా. దీంతో పాటు సార్ మరి కిచెన్ హౌస్ హోల్డ్స్ వాటిపైన ఏమో 30%, మళ్ళీ బాత్రూమ్ వ్యాటనీస్ పైన 50%, ఇంకా హాస్టల్ ఫర్నిచర్ అంట దానిపైన 30%, భారీ ట్రక్కుల పైన 25%. ఎందుకంటారు ఇలా పెంచడం? మీరు చెప్పిన ఐటమ్స్ అన్నిటి మీద చాలా పెద్ద మొత్తంలో ఇక్కడి నుంచి వెళ్ళాలి.
కొద్ది మొత్తాల్లోనే వెళుతున్నాయి. దాని మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మార్కెట్ ఇటువైపు కాకుండా వేరే దేశాలకు పంపడానికి మొదలు పెడతారు. అంటే ఇంతకుముందు వేరే దేశాలకు ఎందుకు పంపలేకపోయినారంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు. అంటే ఈ దేశంతో అమెరికాతో ఉన్నటువంటి అగ్రిమెంట్లు వేరే దేశాలతో చేసుకోలేదు మన వాళ్ళు. అప్పుడు ఆ పెద్ద చిన్న చిన్న దేశాలు మనం చేసుకోవడం ఎందుకు లేని వదిలిపెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే అమెరికా దెబ్బ కొట్టిందో అన్ని దేశాలతో మనం అగ్రిమెంట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా వేరే దేశాలకు కూడా ఇప్పుడు పంపుకోవడానికి చాలా సులభతరం అయిపోయింది. ఎప్పుడైతే అమెరికా మార్కెట్ లోపల ఇబ్బంది కలిగిందో వేరే దేశాలకు పంపడం స్టార్ట్ చేస్తారు. నష్టపోయే ప్రమాదం అయితే లేదు. అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ బ్రాండెడ్గా చేసుకుంటున్నారు కాబట్టి అమెరికాలో అక్కడ మార్కెట్ దెబ్బతింటుందని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా సార్? అంతేనా? అలాగే అది ఏం జరుగుతుందంటే వేరే దేశాల నుంచి వచ్చేటువంటి బ్రాండెడ్ అంటే మన ఇండియా నుంచి వచ్చేటువంటి కాకుండా వేరే చైనా నుంచి ఇంకా అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తున్నాయి వాళ్ళ దేశానికి బ్రాండెడ్ ఐటమ్స్ వస్తున్నాయి. ఆ బ్రాండెడ్ ఐటమ్స్ రావడం వల్ల అమెరికాలో బ్రాండెడ్ ఐటమ్స్ తయారు కావాలి. వాళ్ళ లక్ష్యం ఏమిటంటే అమెరికాలో బ్రాండెడ్ ఐటమ్స్ తయారు కావాలి. అమెరికా ఇతర దేశాల మీద ఆధారపడకుండా డ్రగ్ పరిశ్రమ అంతా కూడా మన దగ్గరే పెరగాలి, డెవలప్ కావాలి. మనమే సప్లై చేయగలిగే స్టేజ్లో ఉండాలి తప్ప మనం ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు. ట్రంప్ ఆలోచన అది. అప్పుడు ఏమవుతుందంటే పరిశ్రమలు పెరగడం వల్ల ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, తర్వాత ఎక్కువగా లాభాలు కూడా వస్తాయి. మన దేశం ఇంకా బాగా జవసత్వాలు పొందుకుంటుంది, మనకు అప్పులన్నీ తీరిపోతాయి, మనం ప్రపంచంలో ఇంకా నెంబర్ 1 కంట్రీగా ఉన్నాం, ఇంకా కూడా మనం బాగా పెత్తనం చాలించే అవకాశాలు ఉంటాయనేది ట్రంప్ వాదన. అందుకోసమనే అక్కడే పరిశ్రమలు వృద్ధి చెందాలి. ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్ తెప్పించుకొని అంటే ఇక్కడ నుంచి బల్క్ డ్రగ్ తీసుకొచ్చుకొని అక్కడ మెడిసిన్గా తయారు చేసుకొని అక్కడ కంపెనీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళకు లాభాలు ఎక్కువ వస్తాయి. సో అమెరికన్స్కు లాభాలు ఎక్కువ రావడమే అతను కోరుకునే పని. అందుకోసం ఈ పని చేయడం మొదలుపెట్టాడు. అంటే సరే ఏదేమైనా ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే డెసిషన్స్ అంటే మీరు అన్నట్టుగానే ఆయన క్విక్ డెసిషన్స్ తీసుకుంటారు. అది ఒక కాసేపు ఏమంటారంటే కొంచెం రన్ అవుతూ ఉంటుంది, మళ్ళీ సడన్గా దాన్ని మార్చేస్తూ ఉంటారు అనేసి. కొత్తగా మళ్ళీ ఇలాంటి మార్పులు తీసుకురావడానికి అంటే ఎందుకు ఇలా అస్తమాటు డెసిషన్స్ మారుస్తూ ఉంటారు అంటే సార్? డెసిషన్స్ మార్చడం ఏం లేదు. దీంట్లో ఏం జరిగిందంటే ముందుగా కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఆ ఐటమ్స్కి ప్రకటించిన తర్వాత దాని మీద కొంత తర్జన భర్జన జరిగింది, కొంచెం పెరిగింది, కొంచెం తగ్గించారు, మొత్తం కూడా తగ్గలేదు. 100% అన్నాడు, 50%కి వచ్చాడు. ఇట్లా జరుగుతూ ఉంది. కొన్ని దేశాలతోటి ఇంకా 100% నడుస్తుంది. చైనా లాంటి దేశంతో 25% చేసుకున్నాడు. దాని ఆలోచన ఏంటంటే విధానం ఏంటంటే ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చేటువంటి వీలైనంత తక్కువ రేట్లు రావాలి, అమెరికన్స్కు చాలా తక్కువ రేట్లు దొరకాలని అతని కోరిక. వాళ్ళు ఎప్పుడైతే ఇవ్వడం లేదో అప్పుడు బాగా సుంకాలు పెంచితే అప్పుడు వాటిని అమెరికాలోనే తయారు చేస్తారు. ఎందుకంటే అంత రేట్లలో అమెరికన్స్ కొనడానికి సిద్ధపడరు కాబట్టి మరి వాళ్ళు ఏం చేయాలి? అమెరికన్స్ తయారు చేస్తే కొనడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. అప్పుడు అమెరికన్స్ ఖచ్చితంగా తయారు చేయడం మొదలు పెడతారు. వాటికి ఎప్పుడైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఉన్నప్పుడు తయారు చేసే వాళ్ళు ముందుకు వస్తారు కదా. అలాగా అమెరికా లోపల ఎక్కువ పరిశ్రమలు విస్తరించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలా ఎక్కువ సుంకాలు వేయడం వల్ల ఆ ఎక్కువ రేట్లలో అమెరికన్ ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడి ఇప్పుడు సుంకాలంటే ఎక్కడికి పోతాయి? వాళ్ళ దేశంలో ఉండేనే సుంకాలే. అంటే ఇప్పుడు 100% వేశారు మన దేశం నుంచి వాళ్ళ దేశానికి అమ్ముతాయంటే మనం ఇంతకుముందు అమ్మేటువంటి 100 రూపాయలకు అమ్మేటువంటి దాన్ని ఇప్పుడు 200 రూపాయలకు అమ్ముతారు. 100 రూపాయలు కలుపుతారు కదా, కలిపి అమ్మేస్తారు. ఈ 200 రూపాయలు ఎవరు పే చేయాలి? అమెరికన్సే పే చేయాలి. కాబట్టి అమెరికా లోపల ఎక్కువ రేట్లకు కొనలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఏమైందంటే వాళ్ళు కొనడానికి విముఖత చూపిస్తారు, మేము ఇంత రేట్లో కొనలేమని. అదే అమెరికాలో తయారైతే తక్కువ రేట్లో వస్తుంది, వెంటనే అమెరికాలో తయారు చేయడం మొదలు పెడతారని అతని ఉద్దేశం. అంటే అమెరికాలో పరిశ్రమలు డెవలప్ కావాలి, దానికి ఇది ఒక మార్గంగా ఉంటుందని. ఎప్పుడు కూడా ట్రంప్ ఆలోచన ఎన్ని మాట్లాడినా ఎంత పిచ్చిగా మాట్లాడుతూ చేస్తున్నా ట్రంప్ ఒక గోల్ ఉంది. ఆ గోల్ ఏంటి? తన ఎలక్షన్లో ఏదైతే వాగ్దానం చేశాడో అమెరికన్స్కి ఇక్కడ ఎక్కువ పరిశ్రమలు వచ్చేది చేస్తాను, ఇక్కడ ఎక్కువ ఉద్యోగాలు వచ్చేది చేస్తాను, ఇక్కడ నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తాను, ఇక్కడ ఆదాయాన్ని పెంచుతాను, వనరులు పెంచుతాను, అమెరికాని ప్రపంచంలో ఇంకెవడు కొట్టలేని స్థితికి అగ్రస్థానంలో నిలబెడతాను అని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాటకు అనుగుణంగానే అతను చేసే పనులన్నీ ఉన్నాయి. మనం పిచ్చివాడు చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకు ఒక రకంగా, కానీ అతను మాత్రం ఒక లక్ష్యం పెట్టుకొని చేస్తున్నాడు, ఆ లక్ష్యం ప్రకారంగా వెళ్తున్నాడు. అతను ఆ లక్ష్యంలో కొంత సాధిస్తున్నాడు కూడా. థ్యాంక్ యూ సార్.